సండే కదా, నిన్నేం చేసావు? యాక్చువల్లీ నేను గుడ్లు పులుసు చేసిన తెలుసా, క్రేజీ వచ్చింది. అవునా? ఈసారి బాక్స్ తీసుకురా, మేము కూడా మీ తింటాం. అందరినీ లంచ్కి పిలుస్తా. ఏ మూవీ ప్లాన్ చేద్దామా? యా. అరే రెడీ ఏడ్రా? ఈరోజు రాడనుకుంటా. ఎందుకురా? చేసిందంతా చేసి ఎందుకు రాడంట. అరే నిన్నేరా అడుగుతుంది, రెడీ ఎక్కడా? నాకేం తెలుసు? మెంటల్ గాడు పైల్స్ వచ్చినట్టు అరుస్తాడేంది? ఇంకేంటి? సరే క్లాస్ టైం అవుతుంది, వెళ్దామా? అరే ఎప్పుడూ ఉండే క్లాసేగా. అబ్బా మీకేంటి సార్, మీరు సీనియర్స్, మేము అలా కాదు కదా, మేము జూనియర్స్. అరే ఎన్నిసార్లు చెప్పాను సీనియర్స్ జూనియర్స్ డిఫరెన్స్ చూపెట్టొద్దని. ఓకే స్వామి, ఇంకెళ్దామా? ఇంకో 10 minutes ఉండొచ్చు కదా. వందనా, బిర్యానీ తింటావా? వద్దు థ్యాంక్ యూ. మమ్ము హే వందనా, లంచ్ ఫినిష్ అయిందే. ఎప్పుడు ఫోన్లో బిజీ అయినా? ఏ లోకంలో ఉంటావో ఏమో నువ్వు. కొత్త లోకంలో ఉంటాను, అది చాలా ఫన్గా కూడా ఉంటుంది. ఫన్నా? నీకు ఫోన్ అడిక్షన్ చాలా పెరిగిపోయింది, ఏమేమో మాట్లాడుతున్నావు. అంతా కరెక్ట్గానే మాట్లాడుతున్నానే. నేను ఫోన్లో ఏం చేస్తూ ఉంటానో చెప్పుకో. ఏముంది, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోస్, షాపింగ్ యాప్స్, అంతే కదా. రాంగ్. అవన్నిటికంటే మించి నేను ఫ్రెండ్ యాప్లో ఉన్నా. ఫ్రెండ్ యాపా? అదేంటి, డేటింగ్ యాపా? ఏ లేదు, ఇది కొత్త ఫ్రెండ్స్ కలవడానికి, గేమ్స్ ఆడడానికి, ఈవెన్ వీడియో అండ్ ఆడియో కాల్స్ చేయడానికి బెస్ట్ యాప్. హో, అయితే బోర్ కొడితే కాల్స్ కూడా చేసుకోవచ్చా? అవును, లూడో, క్యారమ్స్ ఇలా గేమ్స్ కూడా ఉంటాయి. అండ్ కొత్త వాళ్ళతో ఛాలెంజ్ కూడా చేయొచ్చు. అయ్యో బాగుందే, బట్ జస్ట్ టైంపాస్కి మాత్రమేనా? నో, మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే మనకి గిఫ్ట్స్ వస్తాయి. ఎలా అంటే మాట్లాడే ప్రతి నిమిషానికి yellow roses వస్తాయి. అండ్ అవి ఫ్రెండ్ వ్యాలెట్లో యాడ్ అవుతాయి. అండ్ తర్వాత రియల్ మనీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సీరియస్లీ వందనా? అయితే నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తొందరగా చెప్పు. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చిన లింక్తో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్లే స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవునా? సరే అయితే ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటా. సరే. అసలు ఎందుకు రాలేదు వీడు? కనీసం చెప్పలేడు. కాల్ చేస్తాను. కాల్ లిఫ్ట్ చేయట్లేడేంటి? కట్ చేస్తున్నాడేంటి? కాల్ లేపడేంటి? హలో రెడ్డి, ఏమైంది? మెసేజెస్కి కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంది పిల్లగాడు, గియాలగిట రాడా? వందనా, దేనికి వెయిటింగ్? దా క్లాస్కి వెళ్దాం. వందనా, పద క్లాస్కి వెళ్దాం. ఓకే. ఏందే చిన్నుగాడు ఇంకొస్తలేడు? అరే హాయ్ రా చిన్ను. మమ్ము, నాకు కింద ప్రేరణ కనిపించింది, చిన్నుగాడు గురించి అడిగింది. ప్రేరణ అడిగిందా? నాకు చెప్పలేదేంటి? తమరు బిజీ కదా సార్. మేము హాయ్ చెప్పినా దేకట్లేదు, ఇంకెలా చెప్తాం? అదంతా కాదు కానీ ప్రేరణ నా గురించి ఏమడిగిందో చెప్పవా? యాక్చువల్లీ ఏం అడిగిందంటే, అయితే ఏం అడుగుద్ది? ఆ అబ్బాయి మెల్లో ఉన్న చైన్ గోల్డా రోల్డ్ గోల్డా అని అడుగుంటుంది అంతే.
ఆ చైన్ డాగ్దా డాంకిదా అని అడుగుంటది. చెప్తారా మీ పని? ఆ సంగతి అంతా తర్వాత చెప్దులే గాని ముందు రెడ్డి ఏమైపోయాడో చెప్పు. చెప్పాను కదా నాకు తెలీదని. సరేరా, ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక రెడ్డిని కలవనికి వాళ్ళ ఇంటికి పోదాం. అసలు వాడు వాళ్ళ ఇంట్లో ఉంటే కదా. తెలియదన్నా? వాళ్ళ అమ్మని మిస్ అయినప్పుడల్లా వాడు వైజాగ్ వెళ్తూ ఉంటాడు. హో, వాళ్ళ పేరెంట్స్ వైజాగ్లో ఉంటారా? కాదు, వాళ్ళ ఫాదర్ ఒక్కడే ఉంటాడు. వరుణ్ వాళ్ళ మదర్ చిన్నప్పుడే చనిపోయారు. సో ఎప్పుడు మిస్ అయినా వాళ్ళ మదర్ వాళ్ళ ఫేవరెట్ టెంపుల్ని విజిట్ చేస్తూ ఉంటాడు. కానీ గ్రేట్ కదా, తన లైఫ్ ఎంత సీరియస్గా ఉన్నా బయటికి ఎప్పుడు సరదాగా ఉంటాడు. మనలా నవ్వుతూ సరదాగా ఉన్నంత మాత్రాన వాడికి బాధలుండవా? చెప్పాలంటే అట్లాంటి వాళ్ళకి బాధలు ఇంకెక్కువగా ఉంటాయి. అవి దాపెట్టడానికే స్మైల్ అనే షీల్డ్ వాడతారు. మనలా నవ్వుతూ సరదాగా ఉన్నంత మాత్రాన వాడికి బాధలుండవా? చెప్పాలంటే అట్లాంటి వాళ్ళకి బాధలు ఇంకెక్కువగా ఉంటాయి. అవి దాపెట్టడానికే స్మైల్ అనే షీల్డ్ వాడతారు. హే వందన, నువ్వేంటి ఇక్కడ? షాప్కి వచ్చా. సరే, నీ స్కూటీ ఏది? యాక్చువల్లీ బండి ట్రబుల్ ఇచ్చింది, సో బస్లో వచ్చాను. సరే, నా బైక్ ఎక్కు, కాలేజ్ దాకా వెళ్ళిపోదాం. కమ్. రెడ్డి, వందన, నీకోటి చెప్పాలి. నా బైక్ ఎక్కిన ఫస్ట్ అమ్మాయి నువ్వే. ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. హాయ్ వరుణ్, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్ కదా? యా. కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. అవును, సునీత ఏదే? సీనియర్ని కలవడానికి వెళ్ళింది. 10 minutesలో వస్తా అని చెప్పి వెళ్ళింది. ఈ మధ్య ఇది బాగా స్పీడ్ అయింది. ఏమోనే మళ్ళా అంతా స్వామికే తెలియాలి. మగువా మగువా లోకానికి తెలుసా? ఓ అన్నోయ్, జరగా పైన బట్టలు పెట్టవా? నీకు చూపించే బుద్ధున్నా, మాకు చూసే బుద్ధి లేదు. అసలైన బంగారు తల్లి ఇదేనేమో. అమ్మ బంగారు తల్లి, క్లాస్కి వెళ్దాం పదా. మా ప్రేరణ పిలుచుకొని వద్దాం. రెడ్డి, మన ఏం జరిగిందో తెలుసా? రేపదరా. అసలు ఏమైందే వీడికి? ఏమోనే, ఓవర్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు మా క్లాస్ గర్ల్స్తో కూడా ఇలా బయటికి రాలేదు తెలుసా. ఐ ఫీల్ యు ఆర్ ది స్పెషల్ వన్. ఎందుకో తెలుసుకోవచ్చా? ఎందుకంటే నీలో ఒక ఇన్నోసెన్స్ ఉంది, అదంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. అంటే నీ ఇన్నోసెన్స్ ఇష్టం అంటే థ్యాంక్ యూ చెప్పావు. అదే నువ్వంటే కూడా ఇష్టం అంటే ఏం చెప్తావు? ఇన్ని డేస్ ఏమైపోయావు? కాల్స్కి మెసేజెస్కి రిప్లై లేదు. మాము, ఇది రెడ్డికి ఇవ్వు. సోమేష్, రే మావా, బోర్డు చూడు.
విరాట్ గారు అంత పని చేశాడా? అయినా వదిలేరా, లైట్ తీసుకో. అయినా వాడు కూడా కరెక్ట్గా ఇయర్ రింగ్స్ ఇవ్వడం ఏంట్రా? నాకు ఎక్కడో తేడా కొడుతుంది మామ. మొన్న చార్మినార్ షాపింగ్ దగ్గర నువ్వు ఇయర్ రింగ్స్ కొనడం చూసి వాడు కూడా కొన్నట్టున్నారా కదా? నాకు కూడా అదే అనిపించింది. వీడికి చెప్తే వీడేం లేడు. రే వదిలేండి రా టాపిక్ గురించి. ఏంది వదిలేసేదిరా? మీరు ఇక్కడే ఉండండి, నేను పైకి పోయి వాని సంగతి ఏందో చెప్పేసేస్తా. పట్టుకోరా. దొరికావురా బ్రో. నిన్న కేపీహెచ్పి మెట్రో కింద ఆ టైంలో ఏం చేస్తున్నారు బ్రో? ఎప్పుడు బ్రో? అదే బ్రో, నిన్న మెడికల్ షాప్ నుంచి ఏదో తీసుకొని బయటికి వచ్చారు కదా. నేనా? ఎక్కడ బ్రో? అదే బ్రో, రెడ్ లైట్. సారీ కాలేజ్ కదా, ఎవరన్నా ఇంటే బాగోదేమో. అదే బ్రో, సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడ్డప్పుడు నువ్వు బండి మీద పోయినావు కదా, నేను చూసినా. సచ్చిన్న కొడుకు. నన్నే గెలుగుతారా? వీళ్ళకెళ్ళక కాదు, ఎక్కడికి వెళ్ళకాలో అక్కడికి గెలుగుతా. రే వానికి పైకి పోయి మామూలు గేలేను, 100 ఇంకోసారి వాని మోకాలు కూడా చూడాలి. సూపర్ రా చిన్ను. సరే వెళ్దాం. అరే చెప్పడం మర్చిపోయా, తనకు కూడా నేనంటే చాలా ఇంట్రెస్ట్ రా. లేకపోతే క్లాస్లో అందరినీ బ్రో అని పిలిచి వాళ్ళందరి కాంటాక్ట్స్ అలానే సేవ్ చేసుకొని నన్ను మాత్రమే ఎంతో ప్రేమగా విరాట్ అని ఎందుకు పిలుస్తుంది? అరే చెప్పడం మర్చిపోయా, తనని డ్రాప్ చేయాలి, మళ్ళీ చేస్తా. ఆగరా. రెడ్డి కనిపించాడా? వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారుగా. అప్పటికి చెప్తూనే ఉన్నా కలిసి వెళ్దాం ఉండమని, కానీ ఆకుండా వెళ్ళిపోయారు. అవునా? సరే బాయ్. వందనా డ్రాప్ చేయనా? పర్లేదు, నేను మమ్మతో వెళ్ళిపోతానులే. సరే బాయ్. ఏమైందే మొన్నటి నుండి రెడ్డి రెడ్డి అంటున్నా? ఏమోనే, వాడెందుకో నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సరే వెళ్ళి ఎక్కడున్నాడో చూద్దాం. ఆయన ఎందుకే అంత తొందర? అరే చిన్ను, చెప్పందనా. నాకు చిన్న హెల్ప్ కావాలరా. హెల్పా? ఏంటి? ఏం లేదు, రెడ్డి వాళ్ళ మదర్ ఫోటో కావాలరా, కానీ రెడ్డికి తెలియకుండా కావాలి. ఇప్పుడు ఎందుకే అది? మొన్న మా అమ్మని ఫ్రెండ్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలని అడిగితే, నువ్విచ్చే గిఫ్ట్ నీ ఫ్రెండ్కి అయితే అప్పుడప్పుడు గుర్తొచ్చేలాంటిది ఇవ్వాలి, అదే నీ బెస్ట్ ఫ్రెండ్కి అయితే ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలి. నాకు విరాట్ జస్ట్ ఫ్రెండ్ అయితే రెడ్డి మోర్ దెన్ అ ఫ్రెండ్, అందుకే ఇయ్యాలనిపించింది. సరే పదా, ఎక్కడున్నాడు చూద్దాం. రెడ్డి, నువ్వు ఇక్కడే ఉన్నావా? చిన్ను సోమేష్ వాళ్ళేరి? వాళ్ళు వెళ్ళిపోయారు. మరి నువ్వు ఒక్కడివే ఏం చేస్తున్నావు ఈడ? అయినా నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? నీకొకటి ఇవ్వాలి, ఒక్క నిమిషం. ఇప్పుడేంటి? ఇది తీసుకెళ్ళి ఆ విరాట్ గడికి ఇవ్వాలి, అంతే కదా? అన్నట్టు మర్చిపోయా, నేను మీ ఇద్దరి మధ్య మీడియేటర్ కదా, అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండు, లేకపోతే నువ్వు ఇచ్చే షాకులకి నేను మర్చిపోతూ ఉంటానేమో. మీ ఇద్దరి మధ్య నేను బ్రోకర్ గా కనిపిస్తున్నానా? రెడ్డి అలా కాదు. ఇంకెలా కాదు? ఒకటి చెప్పాలంటావు, చివరికి విరాట్ గురించే చెప్తావు. ఒకటి అడగాలంటావు, చివరికి విరాట్ గురించి అడుగుతావు. ఇప్పుడేమో ఇది. లాస్ట్ ఫ్యూ డేస్గా నేను కాలేజ్కి రాకపోయినా మీరు హ్యాపీగా ఉన్నట్టున్నారుగా. కాలేజ్ దగ్గరికి డ్రాప్ చేస్తున్నాడు అండ్ యూఆర్ ద ఫస్ట్ గర్ల్ హూ సాట్ ఆన్ మై బైక్ అని ఎద్దవ డైలాగులు చెప్తున్నాడు. నాకు ఇలాంటి డైలాగులు రావే. అయినా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారండి మేడం, వెళ్ళండి, సార్ గారు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు.
మళ్ళీ సార్ గారు డ్రాప్ చేయాలి కదా, అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటారు. వెళ్ళండి మేడం. రెడ్డి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చాలా రాంగ్గా అర్థం చేసుకుంటున్నావు. రాంగానా? అసలు నాకు ఇప్పుడే అన్నీ కరెక్ట్గా అర్థమవుతున్నాయి. అయినా సారీ, మీ పర్సన్స్ నాకెందుకు? అయినా నీ ఇంట్రెస్ట్ నేనెలా కాదనగలను కదా. ఏంటి ఇంట్రెస్టా? అదే, నీకు విరాట్ అంటే ఇంట్రెస్ట్ కదా. మొన్న నువ్వేమన్నావు? నీ ఒక్క నేమే కాదు, క్లాస్ రూమ్లో అందరి బాయ్స్ నేమ్స్ కూడా నేను బ్రో అనే సేవ్ చేసుకున్నా, ఎందుకంటే మా అమ్మ చూస్తే ప్రాబ్లం అన్నావు కదా. మరి విరాట్ నేమ్ కూడా అలానే సేవ్ చేసుకున్నావా? అయినా నువ్వు ఎవరి నేమ్ ఎలా సేవ్ చేసుకుంటే నాకేంటి? నీ ఫోన్ గిన్నీస్ బుక్, దాని మీద ఎవరి నేమ్ ఎలా ఎక్కింది దాని మీద డిస్కషన్. ఆపు రెడ్డి, అసలేం మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చిందలా మాట్లాడకు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కరెక్ట్గా చెప్పు. కరెక్ట్గా చెప్పాలా? చెప్తా. ఎప్పటి నుంచి ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే చేయలేపాయి కదా, ఇప్పుడు చేస్తా. నాకు కొన్ని క్వాలిటీస్ నచ్చావు. ఫస్ట్ వన్, సరదాగా టైంపాస్ చుట్టూ తిప్పించుకోవడం. సెకండ్ వన్, ఎదురువాడు చెప్పింది అర్థం కానట్టు బిహేవ్ చేయడం. థర్డ్ వన్, కుదిరినప్పుడు నచ్చినప్పుడు మాట్లాడిస్తే తర్వాత పిచ్చ లైట్ తీసుకోవడం. అండ్ ఫోర్త్ వన్, ఎదుటివాడి ఫీలింగ్స్ని మినిమం కేర్ చేయకపోవడం. కానీ నీలో ఒక స్పెషాలిటీ ఉంది. ఇవన్నీ క్వాలిటీస్ నీలో ఉన్నాయి తెలుసా. మొన్నటిదాకా నీ మీద ఉండే ఇష్టంతో నాకు ఇవేవి కనిపించలే, కానీ ఇప్పుడు మాత్రం పిచ్చ క్లారిటీగా కనిపిస్తుంది. వద్దమ్మా, నువ్వు వద్దు, నీ మాటలు వద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి, ప్లీజ్ వెళ్ళిపో. రెడ్డి ప్లీజ్ ప్లీజ్ వెళ్ళమ్మా, నీకు దండం పెడతాను. దీనివల్ల అనవసరం సిగరెట్ బొక్క. ఏమన్నావు? అసలు ఫ్రెండ్షిప్ లూజ్ అవుతుందనేసి నీకు గింత గిట ఫరక్ లేదు గాని బొక్కలో సిగరెట్ కోసం నీకు ఫరక్ పడుతుందా? సిగరెటే కదా, ఎంత? నిన్నే అడుగుతున్నా, ఎంత? 18 రూపీస్. తీసుకో తీసుకో, కాల్చుకో. ఆ డబ్బులతో నీకెన్ని కావాలంటే అన్ని కాల్చుకో. ఒక్కలో సిగరెట్ అండి. హలో వందనాజీ, ఇంత ఎక్స్ట్రా అవసరం లేదు. పర్లేదు ఉంచు, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ ఎవ్రీథింగ్. ముందు బ్రోకర్, ఇప్పుడు ముస్టన్ చేశారు. హలో మామగారు, కాస్త ఆగండి. ఇది తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ గారికి ఇవ్వండి. మళ్ళీ పోతే ఫీల్ అవుతారు. అసలుకే ఎంతో ప్రేమతో కొని ఉంటారు విరాట్ గారి కోసం. ఓకేనా? ఇచ్చేయండి. ఒసే వందనా, నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. ఆ బ్రహ్మ రాసిన కథ ఇది, మరి మరువలేని తీరిది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. ఏంటి రెడ్డి, నువ్వు ఉన్నప్పుడు కంటే లేనప్పుడే ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు. త్వరగా వచ్చేవచ్చు కదా. సో గైస్, డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో మీరు ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ప్లే స్టోర్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, హరి అప్ గైస్, బాయ్.